మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసే ఫస్ట్ రికమెండేషన్ వీడియో ఇది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ముందు మీకు ఈ రికమెండేషన్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. నేనైతే మీకు నచ్చిద్దనే అనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో నేను బెస్ట్ చూసిన మూవీసే ఇవి. యావరేజ్‌గా ఉన్న మూవీస్ లిస్ట్ కూడా నేను ఇవ్వట్లేదు. డైరెక్ట్‌గా నాకు ఇవి బెస్ట్ అనిపించాయి. ఆ మూవీస్ పేర్లే ఇస్తున్నా. లిస్ట్ చాలా తక్కువగా ఉన్నా సరే మీరు మంచి సాటిస్ఫాక్షన్ అవుతారు. వీడియోలోకెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్‌కి మినిమమ్ ఒక 50 లైక్‌లైనా ఇచ్చేయండి. ఇచ్చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉండి మీకు వీడియో నచ్చింది అని అనుకుంటా. ఇంక లేట్ చేయకుండా మూవీస్ లిస్ట్‌లోకి వెళ్ళిపోదాం. మీరు ఏమాత్రం మిస్ అవ్వమాకండి. మంచి ఎంగేజింగ్ మూవీస్, మంచి టైమ్ పాస్ లిస్ట్ మాత్రం రెడీగా ఉంది. నంబర్ 1 ఇన్ ది లిస్ట్ విష్ణు విశాల్ లీడ్ రోల్‌గా నటించిన 'ఆర్యన్' మూవీ. మూవీ స్టోరీ లైన్ వచ్చేసరికి ఒక సీరియల్ కిల్లర్ ఉంటారు. అతను ఒక ఇంటర్వ్యూకొచ్చేసి నేను నెక్స్ట్ ఒక ఐదుగురిని చంపుతా. ఐదుగురిని నా నుంచి ఆపండి అని ఛాలెంజ్ చేస్తాడు. ఇలా డైరెక్ట్‌గా ఛాలెంజ్ చేసి తను అక్కడ చచ్చిపోతారు. దాని తర్వాత అతను ఎలా చంపాడు వాళ్ళని అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ చాలా ఎంగేజింగ్‌గా ఎళ్ళిపోద్ది. మధ్యలో కొద్దిగా స్లో డౌన్ అయినా సరే మంచి ఎంగేజింగ్ ఒక థ్రిల్ మూవీ మాత్రం మనం చూసామనిపించిద్ది. 'రాక్షసుడు' మూవీ ఉంది కదా! ఆ ఒరిజినల్ మూవీ హీరో ఇతనే. చాలా బాగా ఉంటాయి ఇతని స్క్రిప్ట్స్. మీరు గాని 'ఆర్యన్' మూవీ చూసే ఉంటారు ఈ పాటికి. ఎక్కడో ఇనే ఉంటారు కదా! ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. 'స్ట్రేంజర్ థింగ్స్' మూవీ ఎంత హైపొచ్చిందో నాకు తెలీదు. రీసెంట్‌గా నేను కూడా ఇన్‌స్టాగ్రామ్స్‌లో చూసి చూద్దామని చెప్పి ఫస్ట్ నుంచి చూసా. సీజన్ 1 నుంచి చూసుకుంటా వచ్చా. అసలు ఏమైనా సీరీసా ఇది? మైండ్ పోతంది. ఎక్కడ వాళ్ళకి ఏదైనా జరిగిద్దేమో, వాళ్ళకి ఏమవుతది, ఏంటి అనే టెన్షనే మనలో బిల్డ్ అయిపోతా ఉంది. నాకైతే నంబర్ 1 తోపు సీరీస్. నేను ఇప్పటివరకు చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ తోపెస్ట్ సీరీస్ అంటే 'స్ట్రేంజర్ థింగ్స్ 5' రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ 4 సీజన్స్ రిలీజ్ అయ్యాయి కదా! ఆ 4 సీజన్స్‌తో పోల్చుకుంటే 5 అనేది తోపు. అసలు ఉన్నోటిలోనే మంచి గ్రిప్పింగ్ స్టోరీ, గ్రిప్పింగ్‌గా టెన్షన్ పుట్టడం, ఆ సూపర్ పవర్స్‌ని కొత్త క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం. సీజన్ 5 మాత్రం ఒక రేంజ్‌కెళ్ళిపోయింది. దాని తర్వాత 'బైసన్' మూవీ. విక్రమ్ కొడుకు మనందరికి తెలిసిందే కదా! ధ్రువ. అతను లీడ్ రోల్‌గా ఫస్ట్ టైమ్ ఒక హీరోగా డెబ్యూటెంట్ ఇచ్చాడు. రీమేక్ మూవీస్ తన ఫాదర్‌తో చేసినా సరే ఫస్ట్ టైమ్ హీరోగా మన తెలుగులో కూడా డెబ్యూట్ ఇచ్చారు 'బైసన్' మూవీ. 'బైసన్' మూవీ స్టోరీ లైన్ వచ్చేసరికి పల్లెటూరులో కక్షలు, కుతంత్రాలు ఇవన్నీ మనకు తెలిసిందే కదా! ఆ బేస్ చేసుకొని ఉంటాయి. అలాంటి స్టోరీలో మన హీరో కబడ్డీ ఆడాలనుకుంటాడు. ఈ హీరో చుట్టూ ఎలాంటి కక్షలు జరిగాయి? ఎలాంటి కుల రాజకీయాలు జరిగాయి? హీరో చివరికి గెలిచాడా లేదా? తనకిష్టమైన కబడ్డీ ఆడాడా లేదా? అని మొత్తం మీరింక మూవీలో చూడొచ్చు. రియలిస్టిక్ ఒక 'వెట్రిమారన్' మూవీ చూస్తే ఎలా అనిపించిద్దో, ఈ ఈ డైరెక్టర్ మూవీస్ కూడా అలానే ఉంటాయి. సూపరుంటాయి. ఈ డైరెక్టర్ ఫేవరెట్ మూవీ నాకైతే 'కర్ణన్'. 'కర్ణన్' కన్నా ఈ సినిమా గూడా ఇంకా బావుంది. 'బైసన్' మూవీ చూడండి అవైలబుల్‌గా ఉంది. విక్రమ్ కొడుకు చాలా బాగా చేశాడు. తన యాక్టింగ్ గూడా చాలా బాగుంది. అనుపమ గారు హీరోయిన్‌గా చేస్తున్నారు. దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 'జో' మూవీ ఫ్రేమ్ ఉన్నారు గదా! ఆ మూవీ పేరు నాకు పలకటం రాదు గానీ, మూవీ మీరు ఈ పాటికి రీల్స్‌లో చూసే ఉంటారు. ఒక జైల్‌లో మొగ భ భర్తల గురించి, పేరెంట్స్ గురించి చెప్పటం, లేడీస్ ఎంపవర్‌మెంట్ గురించి చెప్పడం, ఇలాంటియన్నీ మీరు ఇన్‌స్టాలో రీల్స్‌లో చూసే ఉంటారు కదా! నేను గూడా ఆ రీల్స్‌లో చూసే మూవీ చూద్దామని ఒకసారి ఓపెన్ చేశా. మూవీ స్టోరీ లైన్ వచ్చేసరికేంటంటే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి గొడవలవుతాయి. ఆ గొడవలయ్యే ప్రాసెస్ ఏంటి? వాళ్ళు విడాకులకు అప్లై చేసుకుంటారు. ఆ ప్రాసెస్ ఏంటి? అనేది మొత్తం మీరు మూవీలో చూడొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ హార్ట్ టచింగ్ మూవీ. వన్ ఆఫ్ ది బెస్ట్ డీసెంట్ లవ్ స్టోరీ అనిపించిద్దిది. 'జో' మూవీ ఫ్రేమ్ మనందరికి ఎంత బాగా ఇష్టమో, దీంట్లో కూడా ఆ కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది వీళ్ళిద్దరి మధ్య. ఆ కెమిస్ట్రీ వల్లే మూవీ మనకి ఇంకా బాగా అనిపించేసిద్ది. ఒక లవ్ చేసేవాళ్ళైనా, పెళ్లి చేసుకునే వాళ్ళైనా, కొత్తగా పెళ్లైనోళ్ళైనా ఇలాంటోళ్ళు చూడాల్సిన మూవీ ఇది. చాలా బాగా తీసుకొచ్చారు. ప్రతి క్యారెక్టర్ యాక్టింగు అంతా చాలా బావుంటది. ఎక్కడా కూడా మనకి డిసప్పాయింట్‌మెంట్ ఉండదు. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తయితే, ఆ ఫస్ట్ హాఫ్ నుంచి వీళ్ళు కోడ్ డ్రామా బిల్డ్ చేస్తారు చూడండి. అక్కడికి ఇంకొక ఎత్తు. మూవీని మాత్రం వేరే లెవెల్‌లో తీసుకెళ్ళిపోయారు. ఇది ఈ నేను చెప్పే రికమెండేషన్స్ లిస్టు. ఈ లిస్టు చాలా షార్ట్‌గా ఉండిద్దని చెప్పా కదా! నేను చెప్పా కదా! ఓన్లీ ఇవి నాకు బాగా నచ్చినియి. మూవీస్ బావున్నాయి. టైమ్ పాస్ అవుతాయి అనుకునే మూవీస్ లిస్టే ఇది. ఈ మూవీ లిస్ట్ మీకెలా నచ్చిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రికమెండేషన్ వీడియో కావాలా వద్దా అనేది కూడా కింద కామెంట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.